అందుకనే చీమల గురించి మాట్లాడుతూ వాటికి న్యాయకర్త లేడు, వాటికి పై విచారణకర్త లేడు, అధిపతి కూడా లేడు. కానీ చీమలు ఏం చేస్తాయంటే కష్టపడి పని చేయడానికి ఇష్టపడతాయి. అవి వేసవి కాలం అందు ఏం చేస్తాయట, ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నారా? అలాంటి ఆలోచన కలిగి ఉన్నారా? మీకు వచ్చిన ధనాన్ని దేవుని కొరకు నువ్వు ఎంత వెచ్చిస్తున్నావు, నీ కొరకు నువ్వు ఎంత వెచ్చించుకుంటున్నావు, మందిరంలో ఎంతగా నీ పాత్ర వహిస్తున్నావు, ఎంతగా నీవు దేవుని పనిలో ఒక గురి కలిగి బ్రతుకుతున్నావు. చీమలకు అధిపతి లేడు. ఓ సోమరి, చీమల దగ్గరికి వెళ్ళు. ఓ కుటుంబ యజమాని, చీమల దగ్గరికి వెళ్ళు. నీవు నీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, నువ్వు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకు. ఓ స్టూడెంట్, నువ్వు ఒక చీమల దగ్గరికి వెళ్ళు. 3 అవర్సే పడుకుంటాయి, నువ్వేమో 12 గంటలు నిద్రపోతున్నావు. వాటి క్రమం తప్పయండి. అందుకనే పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుతాను. చీమలకు ఒక గురి ఉంటుంది. ఎ లిటిల్ యాంట్ హ్యావ్ ఎ గ్రేట్ గోల్ అట. ఒక చిన్న చీమకు ఒక గొప్ప గురి కలిగి ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో 2 సార్లు ప్రస్తావించాడు చీమల గురించి. తల్లిదండ్రులారా, మీరు ఎలాంటి గురి కలిగి ఉన్నారు? సంఘం కొరకు ఎలాంటి గురి కలిగి ఉన్నావు? అందుకని అంటాడు, చీమల దగ్గరికి వెళ్ళు, బుద్ధి తెచ్చుకో, జ్ఞానం